రాజశేఖర్‌తో నేను పనిచేశాను. సో, ఐ నో ద క్లారిటీ ఆఫ్ థాట్ రాజశేఖర్ హ్యాస్, ద ప్యాషన్ దట్ హీ క్యారీస్, సంథింగ్ ఎక్సెప్షనల్. ఈరోజా ఎప్పుడో తెలీదు గానీ మంచి డైరెక్టర్ అయితే అయితాడు రాజశేఖర్. దట్ ఈస్ ఫర్ ష్యూర్. అది ఐ ట్రూలీ బిలీవ్ దట్. ఆల్ ది బెస్ట్ రాజు. మంచి ఎమోషనల్‌గా మాట్లాడినావు. బట్ అంటే నేను నాకు సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు గానీ, తర్వాత మేము కలిసినప్పుడు గానీ, ద క్లారిటీ ఆఫ్ థాట్ దట్ హీ హ్యాస్ ఈస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక కథ గూడా చెప్పాడు. హోప్‌ఫుల్లీ త్వరలో కలిసి పని చేయాలి. బట్ విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ కన్నా ఆల్ ది వెరీ బెస్ట్. సక్సెస్ ఈజ్ నాట్ గెట్టింగ్ ఇంటు థియేటర్స్ అండ్ డూయింగ్ ఎ బ్లాక్ బస్టర్ ఫస్ట్ సినిమాకి. సక్సెస్ ఈజ్ గెట్టింగ్ ఇంటు థియేటర్స్. సినిమాని థియేటర్ వరకు తీసుకురావడమే పెద్ద సక్సెస్. సో వీఆర్ ఆల్ సక్సెస్ఫుల్ వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్. రిజల్ట్ ఎప్పుడు మన చేతిలో ఉండదు రాజశేఖర్. లెట్స్ బిలీవ్ ఇన్ ద ప్రాసెస్. టీజర్ అయితే చాలా బాగుంది. నా ఆనెస్ట్ ఫీలింగ్ అయితే రీసెంట్గా మలయాళం సినిమాలు వస్తున్నాయి కొత్త యాక్టర్స్ తోటి. సో నాకు చూసినప్పుడు టీజర్/ట్రైలర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక మలయాళం ఫిలిం చూస్తున్న వైబ్ వచ్చింది. సౌండ్, విజువల్, డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఐపీఎల్, అది క్రికెట్, ఐపీఎల్ సీజన్లో ఇలా క్రికెట్ కాన్సెప్ట్తో రావడము. క్రికెట్ ఈజ్ అ యూనివర్సల్ లాంగ్వేజ్, అందరికీ నచ్చుతుంది. లవ్ ఈజ్ ఆల్సో యూనివర్సల్ లాంగ్వేజ్. సో ఆ రెండు ఎలిమెంట్స్ని దానిలో ఉన్నాయి. అండ్ మ్యూజిక్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి. సో మిగతాది ఆడియన్స్ విల్ డిసైడ్. బట్ డెఫినెట్లీ ఆ వైబ్ అయితే తెలుస్తుంది. బ్రో పేరు కార్తిక్. ఎవరికి బ్యాక్గ్రౌండ్ ఉండదు ఇక్కడ, మనం వచ్చి బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకోవాలి. బట్ ఓన్లీ థింగ్ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ సీయింగ్ ది టీజర్లో అన్ని షార్ట్స్లో క్యారెక్టర్లో కనిపిస్తున్నావు నువ్వు. యూజువల్గా ఫస్ట్ టైం యాక్టర్స్కి ఏమైపోతుందంటే అక్కడక్కడ కొంచెం లూజ్ అయిపోతుంటారు. బట్ నిన్ను చూసిన ప్రతిసారి నువ్వు ఆ క్యారెక్టర్లే కనిపిస్తున్నావు. దట్స్ ఎ బిగ్ థింగ్ ఫర్ ఫస్ట్ టైం యాక్ట్ ఆన్ స్క్రీన్. ఇంకా మంచి సినిమాలు చేయాలి నువ్వు. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఈ సినిమాతో పాటు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. ఐ నో గీతిక ఎప్పటి నుంచో యూ బీన్ డూయింగ్. ఐ థింక్ ఈ సినిమాతో నీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ యా, థ్యాంక్ యూ నాని ఫర్ కమింగ్. నువ్వు చెప్పినట్టు సినిమా చిన్న సినిమానా పెద్ద సినిమానా అనేది ఏముండదు. బట్ మనకి తోచినంత వరకు, మనకు వీలైనంత వరకు ఒక సినిమాకి హెల్ప్ చేయగలిగితే నథింగ్ బ్యూటిఫుల్ దెన్ దాట్. సో మనం వచ్చి ఒక మాట చెప్తేనో లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ నిల్చుంటే సినిమాకి హెల్ప్ అవుతుంది అంటే వీఆర్ ఆల్వేస్ దేర్. ఎందుకనంటే ఇప్పుడు టైమ్స్లో ప్రమోషన్ ఈజ్ ది ఓన్లీ వే దట్ ఎ ఫిలిం కెన్ గెట్ ఇన్ టు థియేటర్స్ ఆర్ బికమ్ సక్సెస్ఫుల్. సో ఎనీ స్మాల్ ప్రమోషన్ ఈజ్ అ big promotion for a small film. So Rajshekar, anything na nunchi edi, any help that I can do for this film, I'm always there. And ఈ సినిమా కష్టాలు ఉంటాయి, అయినా కూడా కష్టపడి థియేటర్లోకి తీసుకురా. మీడియా వాళ్ళందరూ దేర్ ఆల్వేస్ దేర్, దే విల్ ఆల్వేస్ హెల్ప్ గుడ్ కాంటెంట్. సో కన్నా టీజర్ చూడండి, నచ్చితే 10 మందికి షేర్ చేయండి. నాకైతే నచ్చింది, మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ టీమ్ ఆఫ్ కన్నా. ప్రొడ్యూసర్స్కి డబ్బులు రావాలి, మంచి పేరు రావాలి, ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్స్ ఒక మంచి సంస్థగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. అండ్ బియాండ్ ఆల్ దట్ మా రాజశేఖర్ సక్సెస్ఫుల్ కావాలి. థ్యాంక్ యూ. నేను ఏదన్నా పడి నాకు హెల్ప్ చేస్తూ నా ఎమ్మటి ఉండేటోళ్ళు అండ్ మురళి, బంటు, వీళ్ళిద్దరు ఎంతో హెల్ప్ చేస్తుండేటోళ్ళు అండి ప్రతి దాంట్లో. సో మేము ముగ్గురం ఏడీలో వర్క్ చేస్తూ ఉండేటోళ్ళు. ఇంకోటి మా డైరెక్టర్ గారు ఎంతో పేషెన్స్ అంటే చాలా పేషెన్స్, డే అండ్ నైట్లో వర్క్ ఆయన అంత బాగా ప్యాషన్ వర్క్ చేసేటోడు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ ప్రింట్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ చీఫ్ గెస్ట్ విజయ్ చైతన్య బ్రోకి అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఐ డిడ్ రోషన్, మీరు చూసారు టీజర్లో. ఒక వేరే క్యారెక్టర్కి వచ్చి రాజశేఖర్ బ్రో రిక్వెస్ట్ చేసి క్యారెక్టర్ నచ్చిందని తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇది టీజర్ని చూసి మీరు అందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆడిషన్ పిలిచినప్పుడు వాళ్ళకి ఒకటి మైండ్లో అనేది ఒక క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సూట్ అయ్యాను. కార్తీక్ నాకు చెప్పలేదు, కార్తీకే ఆడిషన్ తీసుకున్నాడు.
బాగా చేశారు సార్ అది ఇది" అన్నారు. హీరో ఎవరు కార్తీక్ అని అడిగాను. సార్ కొత్త అబ్బాయి సార్ అన్నాడు. సో ఎవరో ఆ కొత్త అబ్బాయి అనుకున్నా. కట్ చేసి షూట్కి వెళ్ళిన ఫస్ట్ డే హీరో ఏడు సార్ అంటే అదిగో కార్తీక్ పక్కన రెడీ అవుతున్నాడు. నువ్వేంటి కార్తీక్ ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చావు అని. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు అని తెలిసిన తర్వాత ఇంకా హ్యాపీ. సో ఇట్ వాజ్ లైక్ ఎ ఫ్యామిలీ అండ్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ ఇన్ మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్ వైల్ షూటింగ్ అండ్ ఎవ్రీబడి ఎంజాయిడ్ ద షూట్ డేస్. అండ్ దీనిలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. దీనికోసం చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమాని చూసి మీరందరూ చాలా మంచి హిట్ చేయాలని, కార్తీక్ లాంటి యువ హీరోకి, మన రాజశేఖర్ రెడ్డి గారు లాంటి కొత్త డైరెక్టర్ గారికి మంచి ఫ్యూచర్ని క్రియేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మా డైరెక్టర్ రాజశేఖర్ గారికి, కార్తీక్ గారికి థ్యాంక్స్ అండి. నన్ను ఫస్ట్ ఆడిషన్కి పిలిచినప్పుడు డైరెక్టర్ గారు లోపల ఉన్నారు, బయట ఆడిషన్ అంటే ఎవరో తీసుకుంటున్నారులే అనుకున్నాను. తీరా చూస్తే అక్కడ మా కార్తీక్ హీరోనే నన్ను ఆడిషన్లో తీసుకున్నారు. చాలా థ్యాంక్ యూ కార్తీక్. ఈ టీం అంతా కూడా మంచి యూత్ టీం అండి. టెక్నీషియన్స్ అంతా, డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, అందరు కూడా. వీళ్ళలో నేను కూడా ఒక యూత్ లాగా నన్ను కలుపుకున్నారు. అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. సినిమా మాత్రం చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. వీళ్ళు ప్రేమతో చేశారు, అందరూ కూడా ప్రేమతోనే యాక్ట్ చేశారు. అంత కొత్త వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. మీరు కూడా ఈ పిక్చర్ని చూసి మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వచ్చా కానీ బట్ టీజర్ చూసిన తర్వాత ఐ మీన్ ట్రాన్స్ స్టిల్. ఎందుకంటే డబ్బింగ్ ఆ కట్ చూసేది వేరు, ఈ మ్యూజిక్ ఇదంతా యాడ్ అయిన తర్వాత ఒక చిన్న సినిమా లాగా అయితే లేదు అసలు. విజువల్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. చాలా కష్టపడి డబ్బులు పెట్టి ఇదంతా తీశారు అండ్ ప్రతి ఒక్కటి అది కనిపిస్తుంది. దట్స్ వాట్ మ్యాటర్స్ ఎండ్ ఆఫ్ ద డే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా ఫర్ బీయింగ్ హియర్. అండ్ నా పేరు గీతికా రతన్ అండి. బట్ ఈ సినిమా చూసిన తర్వాత సత్య అని గుర్తుపెట్టుకుంటారు, అంత ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్. అండ్ ఐఎమ్ సో లక్కీ టు యునో ఈ మూవీలో ఇంత పెద్ద పార్ట్ అవుతాను నేను అనుకోలేదు. ఇది జస్ట్ ఒక హీరోయిన్ లాంటి రోల్ కాదు. ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ ఎస్పెషలీ థ్యాంక్ యూ డైరెక్టర్ సార్ రాజశేఖర్ రెడ్డి గారు. అండ్ థ్యాంక్స్ ఫర్ సెలెక్టింగ్ మీ కార్తిక్ గారు. అండ్ ద ప్రొడ్యూసర్స్, కో యాక్టర్స్, ఎవ్రీవన్. ఇది ఐ హోప్ మీకు టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను. And we really need your support. And ఇంకేమైనా మర్చిపోతాం, సారీ. Thank you. Thanks for being here. Please do support and watch the teaser. Thank you. నా గురించి చెప్పాలంటే ప్రజెంట్ అయితే ఏం లేదండి, ఎందుకంటే నాకైతే ఏం బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు. ఒక చిత్తూరు డిస్టిక్ మదనపల్లిలో దగ్గరలో ఉండే ఒక విలేజ్లో ఉండే ఒక చిన్న రైతు కొడుకుని మాత్రమే నేను. ఆ రైతు పేరు నరసింహారెడ్డి. ఆయన ఏదైనా బ్యాక్గ్రౌండ్ నేను చెప్పాలంటే ఆయన ఒక్కరే. సో ఈ టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఎవరు గ్రేట్ బ్యాక్గ్రౌండ్ లేదో చెప్పుకోవడానికంటే ఏం లేదు. అలాంటి ఒక టీమ్ అప్ అయి సినిమా చేసాం. ఈరోజు ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు కానీ రేపు పొద్దున మాకు మేము బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకునేలాగా ఉంటుందనే హోప్ అయితే గట్టిగా ఉంది అందరికీ. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నా అంటే నాకు తెలిసి మీరు టీజర్ విజువల్స్తోనే చూసి ఉంటారు. అండ్ సినిమా చూసాక మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకా ముందుకు వచ్చే సినిమాలు కూడా చాలా గొప్పగా ఉండిపోతాయని మేము అనుకుంటున్నాం మా టీం నుంచి. అండ్ సినిమా గురించి చెప్పాలంటే కన్నా సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఏదో స్టేజ్లో క్రికెట్ ఆడుంటారు. లైక్ గల్లీలో కావచ్చు, విలేజ్లో కావచ్చు, సిటీలో ఈవెన్ బుక్ చేసుకుని మరీ ఆడుతున్నారు. అలాంటి క్రికెట్ బ్యాక్డ్రాప్ ఉన్న స్టోరీ. అండ్ లవ్ అంటారా, ప్రతి ఒక్కరికి లవ్ ఉంటుంది, ఎక్కడో ఏదో స్టేజ్లో లవ్ తగిలి ఉంటుంది. నార్మల్ లవ్ స్టోరీస్ ఉండొచ్చు అండ్ గ్రేట్ లవ్ స్టోరీస్ ఉండొచ్చు. అలాంటి ఒక గ్రేట్ లవ్ స్టోరీనే కన్నా అండ్ సత్య లవ్ స్టోరీ. మీ అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్
పిల్లల యొక్క ఇష్టాయిష్టాలని వాళ్ళ అవుననాలో కాదనాలో అని సతమతమయ్యే పేరెంట్స్. సో ఆ యొక్క ఎమోషనల్ బాండింగ్ ఉన్న స్టోరీ. ఫైనల్గా చెప్పాలంటే క్రికెట్ లవ్ అండ్ ఒక ఎమోషనల్ డ్రివెన్ స్టోరీ ఇది. సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్దని చాలా కాన్ఫిడెంట్గా నమ్ముతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే కొన్ని సినిమాలు చూసిన తర్వాత చాలా రోజులు అలా మనతో ఉండిపోతాయి. ఇంకొన్ని సినిమాలు అయితే లైక్ కొన్ని సినిమాలు మన లైఫ్ టైం అలా నిలిచిపోతాయి. అలాంటి నిలిచిపోయే సినిమా అవుద్దని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే ఏమంటే రేపొద్దున మన సినిమా పోస్టర్ చూసినా, లైక్ ఏదైనా సాంగ్ విన్నా, లేదా ఏమన్నా ఆ సినిమా పేరు విన్నా, అరే ఏం సినిమా రా ఇది అనే చెప్పుకునే సినిమా అవుద్దని నేను అనుకుంటున్నా. ఈ కన్నా ఇంత మంచి సినిమాని ఇంత కష్టపడి ఒక చాలా స్ట్రగుల్ చేసిన తర్వాత సినిమా తీసాం. సో అన్ని స్ట్రగుల్స్లో ఒక పార్ట్ అయ్యి మాతో అంటే అన్ని స్ట్రగుల్స్ని షేర్ చేసుకున్న మన వన్ ఆఫ్ మై ప్రొడ్యూసర్ కృష్ణకి థ్యాంక్స్. ఇక్కడ తప్ప ఇంకా బయట చెప్పలేను. యా. అండ్ నేను సినిమా గురించి ఇంత గొప్పగా, ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత ధైర్యంగా నేను చెప్తున్నానంటే వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ ఆఫ్ కోర్స్ ఇంత బాగా కథను రాసి డైరెక్ట్ చేసిన డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, మై ఓన్ బ్రదర్. ఆయన గురించి నేను ఇంకా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. కానీ మేబీ ఫ్యూచర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ అవుతారని, వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ లిస్ట్లో ఉంటారని నేను అనుకుంటున్నా 200% ఇది. అండ్ మా డైరెక్టర్ మా డిఓపి గుణశేఖర్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ స్క్రీన్ మీద చూసింటారు, చాలా బాగా చూపించారు మమ్మల్ని. థ్యాంక్ యూ డిఓపి గారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఐ థింక్ చెన్నైలో ఏదో బిజీ ఉన్నాను చెప్పారు, శరవణ వాసుదేవన్. మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారండి. ఎందుకంటే 5-6 సాంగ్స్ ఉన్నాయి, 5 సాంగ్స్ అండ్ 1-2 బిట్ సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు. అండ్ మా ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్ తెలిసే ఉంటుంది. సో ఆయన క్రియేటివ్ బ్రెయిన్ని మా సినిమా మీద పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇంత లేట్ అయినా పాపం ఒక సినిమా కోసం ఇంత టైం కేటాయించారంటే మీ అందరికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సిన మీడియా మిత్రులకండి. నాకు అదే రాగానే చెప్పిండు నాకు రాజశేఖర్ రెడ్డి, అన్న పాపం 1 అవర్ లేట్ అవుతుంది, మీడియా వాళ్ళని ఎలా కవర్ చేయాలంటే వాళ్ళకి సినిమాల గురించి తెలుసు. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదండి, ఇక్కడ సినిమా అంటే సినిమానే. చిన్న సినిమా చేసినాం, పెద్ద సినిమా ఏదైనా 2 అవర్స్ చేయాల్సిందే, దానికి ఎంతమంది 24 క్రాఫ్ట్స్ పని చేయాల్సిందే. సినిమా అన్నాక చిన్నది పెద్ద ఏం లేదు, ఇక్కడ అందరూ గుర్తుంచుకోండి, మీరు చేసింది సినిమానే. అది పెద్ద చిన్నది అనేది మీ మనసులో పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అందరు కష్టపడితే సినిమా తయారైంది. 100 కోట్లు పెట్టిన సినిమా, 1 కోటి రూపాయలు పెట్టిన సినిమానే. మీడియా వాళ్ళు 100 కోట్లకు అదే ప్రమోషన్ చేస్తారు, మీకు అదే ప్రమోషన్ చేస్తారు. ఇంకా మీకోసం వాళ్ళు ఇంకో 1 అవర్ ఎక్కువ కూర్చుంటారు ఇక్కడ. నేను చాలా సినిమాలు చూసినది, చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా ముందుండేది మీడియానే. అందుకని చిన్న పెద్ద లేదు, ఎప్పుడు వాళ్ళకి మనం రుణపడి ఉండాలి, ప్రతి ప్రొడ్యూసర్ కూడా మీడియాకి. అలా నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిన డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, థ్యాంక్ యూ టు ఇన్వైట్ మీ. ఈ మూవీకి వర్క్ చేసిన సాంకేతిక నిపుణులు కానీ మిగతా క్రూ అందరికి కూడా మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. నేను టీజర్ నాకు యాక్చువల్గా నిన్న జనరల్గా అంటే నాకు కలిస్తే చూసాం, చాలా బాగా అనిపించింది. అది చూడగానే రన్న నువ్వు కొంచెం రావాలన్నా అంటే, అరే సినిమా మంది, ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే సినిమా అండి ఇది. ఎక్కడైనా మనం ప్రతి ఒక్కళ్ళు ఇందాక మన హీరో చెప్పినట్టు ఏంటంటే క్రికెట్ అనేది యూనివర్సల్గా మన ఇండియా వైడ్ క్రికెట్ అంటే ఇష్టం లేని ఏ ఒక్కళ్ళు ఉండరండి. అందుకని కనెక్ట్ అయ్యే పాయింట్ కాబట్టి ప్రతి ఒక్కరికి రీచ్ అవుద్ది అనుకుంటున్నాను ఈ సినిమా. అలానే ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి లైఫ్ ఇవ్వాలి, ఇండస్ట్రీకి వీళ్ళంతా ఉపయోగపడాలి, ఇండస్ట్రీ వీళ్ళకి ఉపయోగపడాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మిగతా మిత్రులందరూ కూడా వెరీ థ్యాంక్ యూ సో మచ్. మనం ఎంత కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, బట్ వాళ్ళే అవతల ఆడియన్స్కి రీచ్ చేస్తారు. దట్స్ ద మీడియం. సో నేను విన్నది ఏంటంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఏ సినిమా అయినా ఫస్ట్ వాళ్ళు ఉంటేనే ఒక ఆడియన్కి రీచ్ అవుద్ది. సో ఆ సోర్స్ ఆఫ్ దీంట్లో మా చిన్న సినిమాను వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఇంత దూరం వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్స్ ఫర్ ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ఒక్క మాట చెప్తా అండి అబౌట్ మీడియా ఎస్పెషలీ. సో నేను ఎక్కడో వింటుంటాను, సమ్ పీపుల్ ఆర్ టాకింగ్ లైక్ దట్ ఏంటంటే, బట్ ఇట్స్ నాట్ నెగిటివ్గా తీసుకోవద్దండి, ఎందుకంటే మీడియా ఈజ్ లైక్ పారాసైట్ అని వింటుంటాను. బట్ దట్స్ కంప్లీట్లీ రాంగ్ అనేది నా ఇంటెన్షన్ అండి. వై దే ఆర్ ద పారామౌంట్స్, దే ఆర్ ద ఇంపార్టెంట్ పీపుల్ హూ మనల్ని జనాల దగ్గర రీచ్ చేసి థియేటర్ వరకు జనాలు రప్పించగలిగేంత సత్తా మీడియాకు ఉంది. సో నా చిన్న సినిమా కోసం ఇంతమంది వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ. బిఫోర్ అండ్ ఈ మన చైతన్యరావు గారు అండ్ అన్న వెరీ థ్యాంక్స్ అన్న.
వెరీ థ్యాంక్ యూ అన్న. నేను అన్నతో ఎయిర్ వెబ్ సిరీస్లో వర్క్ చేశాను. అండ్ అన్న ఎంత ఇప్పుడు ఎంత అంటే బేసికలీ మనం యాక్టర్స్ అంటే మెథడ్ యాక్టింగ్ ఇదే ఉంటారు. ఈజ్ బయాన్ దట్. నా వరకు ఏంటంటే అన్న ఇంత ఇన్స్టాంట్గా మనం ఒక సీన్ చెప్పినా కానీ ఒక ఇది చెప్పినా కానీ దాన్ని అన్న ఎంత ఇంప్రవైజ్ చేస్తారంటే మనం ఇలా చేయొచ్చా, ఇలా చేయొచ్చా, ఇలా చేయొచ్చా అండ్ అని చేసి చూపిస్తారు. మనం ఇలా చేస్తే అలా ఉంటుంది. సో హౌ డెడికేటెడ్ హీస్. సో దట్స్ వై హీస్ హియర్. అండ్ మీరు చూసి ఉంటారు అన్న హీస్ వెరీ స్ట్రగుల్ నుంచి వచ్చారు. 30 Weds and 21లో తన పర్ఫార్మెన్స్ చూసి దెన్ ఈజ్ ఏ బికమ్ సచ్ ఏ ఒక ఇంపాక్ట్ ఉన్న హీరో లాగా మన ఇండస్ట్రీలో ఉన్నారంటే అతని డెడికేషన్ వల్లే అన్న ఇక్కడ ఉన్నారు. అండ్ అన్న ఇక్కడికి వచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ. అన్న గురించి ఒక మాట చెప్పాలి. ఎస్పెషలీ నాకు చాలా ఇష్టమైన సిచ్యువేషన్ ఏంటంటే మన కీడాకోలా మూవీలో అన్న చాలా మంచి రోల్ చేశారు. అందులో నాకు మన కార్లో వెళ్తూ ఒక సీన్ ఉంటుంది. అన్న అందులో కొంచెం నత్తి అండ్ ఒక చిన్న డిఫరెంట్ రోల్ చేశారు. వెళ్తూ ఏంటంటే డబ్బులు కావాలి సార్, ఎంత కావాలి అంటారు. ఎంత కావాలంటే 2 కోట్లు ఏం చేస్తావు డబ్బులతో? డబ్బులు ఉంటే ధైర్యంగా బతకొచ్చు సార్ అండ్ దట్ ఆ పర్టికులర్ డైలాగ్ నాకు గుర్తులేదు. ద వే ఆఫ్ హీస్ పోర్ట్రేయింగ్ ద క్యారెక్టర్ అందులో మీరు రీవిజిట్ చేయండి ఒకసారి ఎవరన్నా, ఇది మీకు గుర్తుంటే. డెఫినెట్లీ ఇట్ ఈస్ సంథింగ్. అంటే అన్న అంత పర్టికులర్గా ఉంటారు యాక్టింగ్ విషయంలో. ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్ ఇన్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వర్క్ చేసిన వాళ్ళు ఈజ్ వన్ ఆఫ్ డెడికేటెడ్ యాక్టర్ నేను చూసిన వాళ్ళు. అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా సపోర్ట్ చేశారు అన్న. అండ్ ఎనీ టైమ్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ పర్సన్ టు చాలా మన ఎడీలో అని ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళతో కూడా చాలా నీట్గా ఫ్రెండ్లీగా ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ అన్న ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ వెంకట్ గారు అండ్ నేను ఓకే ఇన్ బిట్వీన్ ఆయన ప్రైమ్ షోలో ఉన్నప్పుడు అన్న చేశారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్లో నేను ఒక మూవీకి వర్క్ చేసినప్పుడు. అండ్ అన్న ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్లో వన్ ఆఫ్ ది మెంబర్ కూడా. అండ్ చెప్పగానే అన్న నేను సపోర్ట్ చేస్తాను, చిన్న సినిమా అన్నావు కదా, ఐఎమ్ డూయింగ్ ఆల్సో వన్ ప్రాజెక్ట్ యాజ్ ఏ ప్రొడ్యూసర్, సో డెఫినెట్లీ ఐఎమ్ సపోర్టింగ్ ద ప్రాజెక్ట్ అన్నారు. అండ్ వెరీ థ్యాంక్స్ అన్న మీరు వచ్చినందుకు. వెరీ థ్యాంక్స్ అన్న. వెరీ థ్యాంక్ యూ. శ్రీకృష్ణుడి క్యారెక్టర్ చూసి ఉంటారండి మీరు, మైథాలజీలో శ్రీకృష్ణుడు. సో హీ ఈజ్ ద పర్సన్. సో ఆయన ఏంటంటే మన సినిమాలో చూస్తుంటాం, రామారావు గారి సినిమాలు ఎక్కువ చూస్తుంటాం. రామారావు గారు ఎవ్రీ టైం ఒక స్మైల్ ఇస్తూ ఉంటారు అనమాట. స్మైల్ ఇస్తూ అలా సో వాట్ ఎవర్ హ్యాపెన్స్, సో అది రాంగ్ అవ్వని రైట్ అవ్వని తను స్మైల్తో డీల్ చేస్తారు. అంటే నాకు అనిపిస్తుంది ఇలా ఉండాలి కదరా మనం. ప్రతి చిన్న జరిగితే చాలా టెన్షన్ అయిపోతుంటాం. తను ప్రతిదానికి తప్పు జరిగిందా అబ్బా అనుకుంటా అయిపోయింది అంతే ఇంకా. సో దానికి ఏంటి నెక్స్ట్ మినిట్ చూద్దాం, ఏదో ఒకటి ఆలోచిద్దాం. అంటే అంత నాకు చాలా నచ్చిన కృష్ణ మాతో పాటు బాగా ట్రావెల్ అయ్యారు, కష్టాలు నష్టాలు అన్నీ చూశారు. రేపు మేము సక్సెస్ చూస్తాం అండ్ సుఖాలు కూడా చూస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ టీజర్ అన్నారు, ట్రైలర్లా ఉంది. ట్రైలర్లో ఎంత ఇది ఉంటుందో అంత ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసిన గుణశేఖర్ నాకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్ అండి. తను పిలిచాడు, యాజ్ ఏ ఫ్రెండ్గా వచ్చాను, గెస్ట్గా కాదు ఫ్రెండ్గా వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చాక చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళే ఉన్నారు అందరు నాకు. అది చాలా ఆనందంగా ఉంది. ఈ బ్యానర్ ప్యాషన్ ఫిలిం మేకర్ అని ఉంది కదండి, ఇక్కడ అందరూ ప్యాషన్ ఫిలిం మేకర్స్ టీమ్ ఉందండి. వీళ్ళందరూ ప్యాషన్ ఫిలిం మేకర్స్లా ఉన్నారు. డైరెక్టర్ గారు మాట్లాడుతుంటే తెలుస్తుంది ఆయన ఎంత ప్యాషనేట్గా ఉన్నారు, ఏంటి ఆయన మాట్లాడే విధానంలో తెలిసిపోతుంది. అండ్ శేఖర్ విజువల్స్ చాలా బాగున్నాయి. మేము ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి జర్నీ చేస్తున్నాం. తను ఎప్పుడు ఆల్మోస్ట్ 2016లోనే ఎప్పుడు మేమిద్దరం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసాము. అప్పుడే తన రేంజ్ ఏంటో నాకు తెలుసు. సో ఫైనల్గా కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులందరికీ అండ్ మెయిన్ హీరో గారు చాలా బాగుందండి, మీ లుక్స్ చాలా బాగున్నాయి. అండ్ మీరు కూడా చాలా బాగున్నారు సత్య క్యారెక్టర్లో, సూపర్. అండ్ ఇక్కడికి వచ్చిన చైతన్య గారికి థ్యాంక్ యూ. ఎందుకనంటే ఇలాంటి చిన్న సినిమాలని మనం అందరం సపోర్ట్ చేసుకుంటూ ఒకరికొకరు చేసుకుంటూ రావాలి. ఈ టీజర్ అందరూ చూడండి, అందరికీ షేర్ చేయండి. ఈ ఐపీఎల్ టీం సమయంలో ఇలాంటి క్రికెట్ గురించి వచ్చిన సినిమాని అందరూ సపోర్ట్ చేసి మంచి విజయం సాధించేలాగా మీ అందరికీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.